టెర్మినల్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా ఉందో ఆ స్టేషన్ వరంగల్ హైవే నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని బీబీ నగర్ చెంగిచెర్ల దగ్గర అయిపోతాయి. సో అది పెద్ద టౌన్ అయిపోతుంది. సో దాని ఒక పక్క కీసర టెంపుల్ ఉంది. దాని తర్వాత మీకు భువనగిరి ఫేమస్ పోర్ట్ ఉంది. భువనగిరి ఫోర్ట్ కింద మీకు ఒక పర్యాటక కేంద్రం డెవలప్ అవుతుంది. ప్లస్ యాదాద్రి ఫేమస్ టెంపుల్, తెలంగాణ తిరుపతిగా పేరొందనబడిన యాదగిరి టెంపుల్ సుమారు 2,000-3,000 కోట్లతో ఫుల్ డెవలప్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు ఆలేరులో కొలనుపాక జైన్ టెంపుల్ ఉంది. వాళ్ళు కూడా 1000 ఎకరాల్లో 3,000 కోట్లతో సిద్ధక్షేత్ర ధామం అని ఒక పెద్ద ఆశ్రమం, మెడికల్ కాలేజు, ఫ్రీ ఎడ్యుకేషను చాలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. ప్లస్ అక్కడ పెంబర్తిలో కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ 150 ఎకరాల్లో సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ విధంగా కాకతీయ టెక్స్టైల్ పార్కు, కళ్యాణ్ టెక్స్టైల్ పార్కు, గన్పూర్, ఈ విధంగా చాలా డెవలప్మెంట్స్ ఉంది. వరంగల్ ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ హైవే అనేది మీకు తెలంగాణకు సెంటర్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఆలేరు, జనగాము ఈ ఏరియా ఏదైతే ఉందో తెలంగాణ జియోగ్రఫికల్ మ్యాప్